వెల్కమ్ టు మనం బ్లాగ్స్. ఇదైతే కొత్త వీడియో అయితే ముందుకు వచ్చినాయి. ఏంటంటే మేము మా దోస్తులం అందరం అయితే కుమ్రేలి టు యాదగిరిగుట్ట వెళ్తున్నాం. ఫస్ట్ అయితే మేము యాదగిరిగుట్ట పోతాం. యాదగిరిగుట్ట పోతుంటే మీకు ముందర మేము పోతున్నాం అన్నీ చూపిస్తాం. మా ఇంట్లోకి స్టార్ట్ అవుతున్నాం. ఆల్రెడీ అందరూ వచ్చేసారు. మా ఇంట్లోనే తింటారు అన్నాం. తిన్నాక మంచిగా అందరం మంచిగా వెళ్దాం. చూపిస్తా గాయస్. బాయ్. కావాలంటే బ్యాక్ కెమెరా వేసి అయితే చూపిస్తాం. మొత్తం సజెస్ట్. ఫైనల్ అయితే మళ్ళీ ట్రిప్ పోతున్నాం. ఇలా చాలా రోజులకు పోయినాం. సంవత్సరంలో ఒకసారి పోతాం మేము కొమరెల్లి. మళ్ళీ ఈసారి ఇట్లా పోతున్నాం అంటే ఫస్ట్ యాదగిరిగుట్ట కాడ దర్శనం చేసుకుని ఆనే అనుకోని మార్నింగ్ లేచి మళ్ళీ మేము కొమరెల్లి పోతాం. కానీ మస్తు హ్యాపీ ఉంది. అయితే పోతుంటే ఇంకా మధ్యలో మీకు మంచి మంచి లోన్ పని వేస్తాం. ఎందుకంటే మా వంశీబాయ్ వచ్చాడు. వంశీబాయ్ వేసరికి కిరా అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది కాలు మొక్కినా తక్కువనే. నాకు మజా ఉంటుంది. మజా లేదు వంశీబాయ్ లేడు, వంశీబాయ్ లేదు మజా లేదు. నీకు పోయినాక మొత్తం చూపిస్తా. బ్లాగ్ అయితే మీరు చూస్తున్నారు అని సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ కొట్టాలని కోరుతున్నారు. రైట్. ఇప్పుడైతే ఛాయ్ అని ఆపినాం. ఎందుకంటే మనకు వేడుకునే ఛాయ్ అయితే ఉండదు. ఛాయ్ ఇస్కరానికి పోతున్నాం. మంచిగా ఛాయ్ దానికి పోతున్నాం. ఇప్పుడు ఛాయ్ తాగికాల మనం ఏమేమి పోతున్నాం అన్ని మొత్తం మీకు అయితే చూపిస్తాం. మొత్తం మధ్యలో ఇంకేమేమి కావాలో మీకు అన్ని చూపిస్తా. భువనగిరి తర్వాత యాదగిరిగుట్ట పోతుంటే మొత్తం యాదగిరిగుట్టలో ఏమేమి చేస్తాం. ఆకలి అవుతుంది. ఇంటికాడికి పులిహోర వండినాం. కొంచెం పులిహోర ఇంకా చపాతీలు వేసినాం. ఆ చపాతీలు పులిహోర అడిగాక కానీ దర్శనం చేసుకొని సెటప్ ఛాయానికి పోతున్నాం. ఛాయ్ అంటే నీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ. ఓడు ఇప్పుడు లేడికైనా కొట్లాడనే పెట్టుకుంటారు. ఎప్పుడు కొట్లాడనే ఉంటుంది. లేదు ఎప్పుడు చెప్పరా వంశీ ఉట్టి ఉట్టే రాలుతాడు కదా. నా గురించి రెండు మాటలు చెప్పరా. మంచిగా చెప్పు, చెడు చెప్పురా. నేను ఎట్లా అంటున్నా చెప్పురా. నవ్వకరా మనం దోస్తులు ఇగో చాలా మంది టోల్గేట్ కాడ ఆపితే 90 రూపాయలు వేసిండు. 4 చాలు 90 రూపాయలు ఏంద్రా మరి. 40 రూపాయలు అయిపోయింది. 90 రూపాయలు వేసింది ఛాయ్లకి. ఈ బాటిల్ 10 రూపాయలు అంట. ఒక్క బాటిల్ 10 రూపాయలు. మేము 100 రూపీస్ క్యాష్ ఇచ్చినాం. మనకి క్యాష్ ఇస్తే ఆడ ఏం చేసాడు 10 రూపాయలు ఏడనా అంత నుల్లు పెట్టుకుంటాడు. 10 రూపాయలు ఉన్నాయి ఆడనే ఉన్నాయి పక్కనే. ఇంత ఎడ్డి వాళ్ళం తయారైన ఆయన ఉల్లుడు ఒకటే తెలుసు అని చిన్న చెప్పనీకి వస్తలే. మేము అర్థమైతే వంశీబాయ్ చెప్పు జరా. వంశీబాయ్ ఇంటికాడికి వెళ్ళి ఏం తేలే, గిన్నెలు తేలే, ఏం తేలే. మేమే గిన్నెలు తెచ్చుకున్నాం, మేమే పులిహోర వండుకొచ్చుకున్నాం, మేమే చపాతీలు తెచ్చినాం. వస్తాడు తింటాడు పోతాడు. నీళ్ళ డబ్బా తెచ్చినారా? అరే సారీ గాయస్, ఒక నీళ్ళ డబ్బా తెచ్చింది మర్చిపోయినా. నీళ్ళ డబ్బా తెచ్చింది. రెడ్డి అని ఎడదులే. అమ్మ మేము ఉన్నదే 4 6 ఛాయ్ చెప్పింది 4. మళ్ళీ 6 ఎట్లా తీసుకుంటారా? 90 రూపాయలు దీనికి అనుకున్నా. అరే నిజంగా సాయి నువ్వు 4 ఉన్నావు 6 ఛాయ్ ఎందుకు చెప్తున్నావురా? మన ఈ సబ్స్క్రైబర్ కి చెప్పిన సాయి చాలా ప్రేమ ఉంది.
అయితే యాదగిరిగుట్టకు వచ్చేసినాం. ఇప్పుడైతే యాదగిరిగుట్టకు వచ్చేసినాం. రూమ్ తీసుకుంటే రూమ్లో ఉంటాం. చూడండి నైట్ మొత్తం రూమ్లో మేము తీసుకున్నాం. మొత్తం ఎంజాయ్ మొత్తం చూపిస్తాం నీకు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మేము కరెక్ట్ గుడికాడికి పోయి గుడి కిందకి పోవాలి. పోయి స్నానం గినం చేసి మొత్తం మీకు ఇంకా పైకి ఒకవేళ మొబైల్ తీసుకొని ఇస్తే చూపిస్తాం, లేకుంటే ఏం చూపించలేకపోతాం. నార్మల్గా వీడియో చూసి చూడండి ఒకవేళ. అంతే నార్మల్గా వీడియోలు వెళ్దాం, పైకి అయినాక పెడదాం. ఏమంటావు బాయ్ నారాజ్ బాయ్? అంతే నారాజ్ బాయ్ చాలా గుడ్డోడైన అద్దాలు మార్చిండు, గుడ్డోడైపోయాడు. ఇంకా యాదగిరిగుట్టలో రేపు నరసింహస్వామి ఏమో ఉందంట. ఇంకా మొత్తం లైటింగ్ గిటింగ్ అన్ని జోరుంది. మనమైతే చాలా గుండంలో కొంచెం ఎంజాయ్ చేద్దాం. గుండంలో ఎంజాయ్ చేసిన వీడియో అయితే కష్టం పెట్టడం, చూసాం ట్రై చేద్దాం. ఎందుకంటే అక్కడ పెట్టినాం అనుకో ఫోన్లు తెగపోతే పోయి అవుతుంది. ఫైనల్ అయితే యాదగిరిగుట్టకు వచ్చేసినాం అనుకో. ఇంకా కొంచెం 1 కిలోమీటర్ ఉంది. మీకు కావాలంటే ముందర ఇంకా గుట్ట ఇట్లా చూపిస్తా. రైట్ కలుస్తాం అలా. ఫైనల్ అయితే యాదగిరిగుట్టకు వచ్చేసినాం. మంచిగా ఎంజాయ్ చేయాలి. ఎప్పుడు ఎంజాయ్ చేసుకుంటుండాలి బా. ఎప్పుడు ఇప్పుడు చేయకుండా ఎప్పుడు చేస్తాను చెప్పు ఎంజాయ్. లైటింగ్ తో నింపి పడేసారు బాయ్. రేపేమో ఉంది బాయ్, జర అందుకోసం దానం చేస్తారు. తెలియదు ఎందుకు ఎదురుతో సాయి ఒకటే. అరే బాయ్ మాకు తెలియాలిగా. అయితే మేము బస్ స్టాప్ కాడికి పోతాం. కార్ ఆడ పార్కింగ్ చేసినాం గుండం పక్కన. బస్ స్టాప్ కాడికి పోతున్నాం డైరెక్ట్ పైన గుట్ట పైకి పోయి ఇంకా మొత్తం ఏమేమైతుంది మొత్తం నీకు చూపిస్తా. గుట్ట పైన మొత్తం రేపు ఏమి ఉందంట, మస్తు అలంకరణ చేస్తారు. పైన లైట్ గిట్లు అన్నీ పెడతారు. మా బొట్లు మంచిగా బస్ వస్తుంది, టైం పడుతుంది. బస్ స్టాప్లోనే ఉంటాం. బస్ వస్తుంది, ఒక్క బస్ వస్తలేక ఫుల్ పబ్లిక్. ఓవర్ లేదు అంత పబ్లిక్ ఏం లేదు. రేపు ఉంటుందంట, ఫుల్ పబ్లిక్ ఉంటుంది బస్ స్టాప్లోనే. నైట్ 9 వరకు దర్శనం అంట ఫ్రెండ్స్. ఇంకా వస్తుందే బస్సు, టైం పడుతుంది. అయితే దర్శనం అయితే అయిపోయింది. ఫోన్ తెచ్చుకున్నాం ఆల్రెడీ. ప్రసాదం ఇట్లా తీసుకున్నాం అయిపోయింది. ఇంకా యాదగిరిగుట్ట దర్శనం కంప్లీటెడ్. ఇంకా మార్నింగ్ మేము లేచి కొమ్రెల్లి వెళ్ళాలి. ఇంకా మార్నింగ్ ఏమేమి చేస్తాం మొత్తం ఇంకా నీకు కొమ్రెల్లి పోతాం కదా, అది ఇట్లా లొకేషన్ మొత్తం చూపిస్తాను నీకు. రైట్ గైస్ మళ్ళా గైస్ ఫైనల్ అయితే ఇంకా మార్నింగ్ లేచేసి రెడీ అయిపోయినాం మొత్తం నీట్గా. అయితే మంచిగా అందరం అవుట్ఫిట్ వైట్ అండ్ వైట్ వేసినాం. కద్దార్ కుర్తాలు వేసేసినాం. మళ్ళీ ఇప్పుడు ఇటుకలు అయితే కొమ్రెల్లి పోతున్నాం. కొమ్రెల్లికి పోయినాక దర్శనం అయిపోయినాక మేము ఇంకా కొండపోచమ్మ అక్కడ అయితే మంచిగా వండుకుంటున్నాం. సామాన్ అయితే అన్నీ తీసుకున్నాం. మంచిగా నైట్ అన్నీ తీసుకున్నాం, సెటప్ చేసేసినాం. కానీ ఫుల్ లాన్ పని ఉండే నైట్ వీడియో ఇద్దాం అనుకున్నాను. కానీ మనది ఐఫోన్ కాదుగా, జర చిన్న ఫోన్ కాబట్టి వీడియో చేయలేదు నైట్. బాగా చూడు మంచిగా స్మార్ట్ ఉన్నావుగా. అంతే అంటావా చూడండి. గాయ్స్ ఇప్పుడైతే లొకేషన్ చూసి అయితే వచ్చినాము. ఇక్కడికి వస్తే కాలువ ఉంది. కాలువలో ఫుల్ వాటర్ పోతున్నాయి. మీకు బ్యాక్ కెమెరా చూపిస్తా కావాలంటే. వాటర్లోకి వెళ్ళి పోతాం ఇప్పుడు. గాయ్స్ ఇప్పుడైతే చూడండి మీకు చూపిస్తున్నా. గాయ్స్ ఇప్పుడైతే చూసినా మేము పెద్ద ఒకటి మస్తు భయం అవుతుంది. బాగానే కొడుతుంది నారాజ్ బాయ్ అయితే బండి. నారాజ్ బాయ్ కొనాకోతుంది బండి. వెళ్ళిపోతుంది అంటావా? టెన్షన్ ఏం లేదంటావా? ఏమున్నా కొమ్మరెల్లి దయా. వాటర్ దగ్గర పోతున్నారు. గాయ్స్ వావ్ ఫైనల్ అయితే వచ్చేసినాం. అయితే కొమ్రెల్లి వచ్చేసినాం. కొమ్రెల్లి గుడికాడికి అయితే పోతున్నాం. గుడికాడికి పోయినాక ఇంకా మేము ఇంకా కొండపోచమ్మ కాడికి పోవాలి. ఆడికి పోయినాక మేము వండుకుని మొత్తం అయితే మీకు చూపిస్తాం. ఇప్పుడైతే పూలు తీసుకున్నాం. పూలు చెట్టు కాడ వెనక గుట్టపైకి పోతుంటే వీడియో ఉంటే ఒకవేళ తీసేది ఉంటే తీస్తా అంటే మళ్ళీ మీకు మంచి మంచి కంటెంట్లు అయితే వస్తుంటాయి. ఫుల్ అండ్ ఫుల్ క్రౌడ్ అవుతుంది. ఇప్పుడే ఇప్పుడు డైరెక్ట్గా కొండపోచమ్మ కాడికి అయితే పోవాలి. కొండపోచమ్మ కాడికి పోయినా కానీ మొత్తం చూపిస్తాం. ఆడ వండుకుంటాం, మేము వండుకొని తినేసి మొత్తం చూపిస్తాం. గాయస్ ఇప్పుడైతే మేమైతే చికెన్ కాయినాం. చికెన్ తీసుకోమని చికెన్ తీసుకొని కొంచెం ఇంకా మేక లివర్ తీసుకొని కొంచెం ఫ్రై చేసుకొని మంచిగా తిందామని మీకు ఇంకా మేమైతే ఒక లొకేషన్ అనుకున్నాం కొండపోచమ్మ కాడ. ఆ లొకేషన్ కాడికి మీకు ఇంకా అయితే అన్నీ చూపిస్తా. అయితే చికెన్ తీసుకుంటున్నాం ఇప్పుడే. చికెన్ అయితే అయిపోయింది జోకేషన్ 2 kg తీసేసుకున్నాం. చూడండి చికెన్ ఇదే మొత్తం మీకు ఇంకా ముందు అన్నీ చూపిస్తా. గాయస్ మీరైతే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి గాయస్. ఇంకా ముందర ఇంకా కొండపోచమ్మ కడుగుతాం.
కొండపోచమ్మ కాడికి పోయినాక మీకు ఇంకేమేమి కావాలో అన్నీ చూపిస్తాం. ఆడ మేము వండుకుంటున్నాం ఈసారి, ఎందుకంటే ప్రచారాలకు ఇచ్చిన ఎందుకని మనం మంచిగా వండుకోదామని వండుకుంటున్నా. ఆడ చూడ అయితే కొండపోచమ్మ కాడికి అయితే వచ్చేసినాం. మేమైతే వండుకున్న సామాన్లు అయితే అన్నీ తెచ్చుకునేది ఏంటంటే స్టోరీ మంచిగా ఉంది అంత లొకేషన్. ఈడ పొయ్యి ఇవన్నీ మొత్తం అన్నది ఈడ ఇట్లకి వెళ్ళి మొత్తం ఇప్పుడు ఉల్లిగడ్డలు ఇంకా అవన్నీ కోసుకోవాలి. ఇంకా ఇంట్లో వండుకున్నట్టు మొత్తం కోసుకొని ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక మా వంట కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది. ఇక మా వాడు కచ్చపిచ్చ దంచేసేస్తున్నాం మొత్తం. ఏం దంచుతున్నాం? గరం మసాలా. అన్నం కూర. అమ్మ వచ్చింది ఇక్కడ జాగకాడ మేము 200 300 ఉంటుంది అనుకున్నాం. వచ్చింది దెంగిన సామాన్ తీసుకొని పోమంటుండి, ఈ సామాన్లు అన్నీ తీసుకొని పోమంటుండు. చాలా చూడు ఇంకొద్ది పోయి మామ్ చూడు మామ్ ఇట్లా ఫ్రెండ్స్. రైస్ ఒక పక్క కర్రీ 2 స్టార్ట్ అయిపోయినాయి. ఇగో మా ఫ్రెండ్స్ స్టార్ట్ చేసారు. మదన్ ఉల్లిగడ్డ వేస్తుండు. ఇగో స్టార్ట్ మస్తు అనిపిస్తుంది అలా దోస్తుతో ఇట్లా వచ్చి వండుకుంటే మస్తు అనిపిస్తుంది మామ్. ఇగో ఒకడు కూర ఉండడం, ఒక రైట్స్ ఉండడం. ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా ఏమంటారు ఇక కలుపు. మటన్ లివర్ బాయ్, మేము లివర్ వండుకుంటున్నాం బాయ్. ఓ ఎట్లా వండుతాం చూసినావా? నూనెలో ఫ్రై చేసినాం ఫస్ట్. కుతలు ఉడుకుతుంది. ఫైనల్లీ అయితే వండుకుని అయితే చికెన్ అయితే వేసినాం. ఇంకా బాస్మతి రైస్ విత్ కార్జామ్. చూడండి కార్జామ్, థమ్స్అప్, సాయి భాయ్, నారాజ్ భాయ్, వంశీ భాయ్ అయ్యబ్బు. ఇంకా మనకైతే చికెన్ ఉంది. చికెన్ ఇంకా విత్ బాస్మతి రైస్ చూపిస్తాం మీకు. అది ఇట్లా తినేటప్పుడు ఉంటాం అలా. గాయస్ ఫైనల్ అయితే తింటున్నాం. చికెన్ రైస్, వైట్ రైస్ విత్ బాస్మతి. వాడుతుంది అన్న. చికెనే జరా ముతుంది, చికెన్ ముతుంది. లెమన్ వంశీ యా. గాయ్స్ ఇప్పుడైతే బ్లాగ్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇంకా అంతా అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం. మేమైతే ఇప్పటిలాగానే లేచినాం. మళ్ళీ కొండపోచమ్మ అక్కడికి దర్శనం చేసుకొని వచ్చేసినాం. ఇప్పుడు మళ్ళీ ఇంటికి పోడే. బొట్లు గిట్లు మంచిగా ఉన్నాయిగా. ఏడికైనా బొట్టులే బయటికి వెళ్ళాం మనం. ఇంకా బ్లాగ్ అయితే ఇంతవరకు ఎండ్ అయిపోతుంది. ఇంకా మీకు ఏమైనా బ్లాగ్స్ కావాలి అంటే కామెంట్ చేయండి. మంచి బ్లాగ్స్ అయితే తీస్తాయి ఇప్పటి నుంచి పక్కా. మీకోసం కాకుండా మన కోసం అన్నట్టు ఉండండి అన్ని. బ్లాగ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కా, మర్చిపోకూడదు. మీరు సబ్స్క్రైబ్ అయితే చేస్తలేరు. మా ప్రతి బ్లాగ్లో ఈ బాయ్ ఉంటాడు. ఈ బాయ్ ఉండాలంటే మీరు సబ్స్క్రైబ్ కొట్టాలి. కొడితేనే కామెంట్ చేస్తేనే బాయ్ వస్తాడు. ఎందుకంటే బాయ్ వస్తే జర కామెడీ ఉంటుంది కాబట్టి చెప్తున్నా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. మంచి కంటెంట్లో మేము ముందుకు వస్తా. బాయ్ ఉంటా గాయస్ మళ్ళా.